ఒకే దేశం ఒకే ఎన్నిక లేదా జమిలీ ఎన్నికలు గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతున్న అంశం. ఇక ఈ నెల 12న కేంద్ర కేబినెట్ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. అప్పటి నుంచి అటు రాజకీయ వర్గాల్లో ఇది తీవ్ర చర్చకు కూడా దారితీసిన పరిస్థితి ఉంది. ఇక ఇవాళ దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్ ముందుకొచ్చింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు, ఈ రెండింటిని కేంద్రం ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టగా అటు విపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అటు దీనిపై లోక్సభలో ప్రవేశపెట్టడానికి ఓటింగ్ నిర్వహించాలంటూ కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ కూడా ఆ ఓటింగ్కి అనుమతించారు. ఇక ఈ ఓటింగ్ని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించారు. కొంతమంది ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటు వేస్తే మరికొంతమంది బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేశారు. ఇక ఈ బిల్లుకు మద్దతుగా 269 మంది ఓటు వేయగా, ఇక దీన్ని వ్యతిరేకిస్తూ 198 మంది సభ్యులు ఓటేశారు. దీంతో లోక్సభలో ప్రవేశపెట్టడానికి ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే దీనిని జేపీసీకి పంపాలని కేంద్రం నిర్ణయించింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ, ఈ కమిటీ విస్తృత సంప్రదింపుల తర్వాత దీనిని మళ్ళీ లోక్సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం అనుకుంటుంది. ఇక ఈ జేపీసీకి సంబంధించి ఇవాళ సాయంత్రం లేదా రేపు ఈ జేపీసీలో ఎవరుంటారు అనే పేర్లపై క్లారిటీ రానుంది. అయితే ఈ బిల్లు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందుతుందా? అసలు బీజేపీకి అంత బలం ఉందా? లోక్సభలో అసలు ఎవరి బలాలు ఎంత అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇక తొలుత పెద్దల సభగా పిలిచే రాజ్యసభలో బీజేపీ బలం ఎంతో ఒక్కసారి చూద్దాం. ఇక తొలుత పెద్దల సభగా పిలిచే రాజ్యసభలో బీజేపీ బలం ఎంతో ఒక్కసారి చూద్దాం. టోటల్ రాజ్యసభ సీట్లు 243. పెద్దల సభలో 243 మంది ఉంటే బీజేపీకి 122 మంది ఉన్నారు ప్రస్తుతం. అయితే కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ జమిలీ ఎన్నికల బిల్ పాస్ కావాలంటే బీజేపీకి మొత్తం 164 మంది సభ్యులు కావాలి. 164 మంది సభ్యులు ఉంటే ఈ బిల్ పాస్ అయిపోతుంది. అంటే కేంద్రానికి ఇంకా 42 మంది సభ్యుల వరకు అవసరం ఉంటుంది. అయితే మరికొన్ని రోజుల్లోనే, ఇప్పుడు ఖాళీగా రాజ్యసభలో ఖాళీగా ఉన్న కొన్ని సీట్లు ఖాళీగా ఉండగా మరికొన్ని రోజుల్లోనే దాన్ని భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఒకవేళ అవి భర్తీ అయితే బీజేపీకి మరింత బలం వస్తుంది. అయినా మరో 35 సభ్యుల వరకు కూడా బీజేపీకి అవసరం ఉంటుంది. ఇక ఒక్కసారి మనం లోక్సభ పరిస్థితి చూద్దాం. లోక్సభలో మొత్తం 543 మంది సభ్యులు ఉంటే ప్రస్తుతం ఒకరు ఖాళీ ఉన్నారు. ఒక సీటు మాత్రం ప్రస్తుతం ఖాళీ ఉంది. ఇక టోటల్ ప్రస్తుతం 542 మంది ఉన్నారు లోక్సభలో చూసుకుంటే. ఇక ఈ 542 మంది ఉంటే కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్ పాస్ కావాలంటే 361 మంది సభ్యుల మద్దతు కావాలి. ఇంతమంది సభ్యుల మద్దతు ఉంటే ఈ బిల్ ఈజీగా పాస్ అవుతుంది. ఎందుకంటే ఇది రాజ్యాంగ సవరణలతో ముడిపడి ఉన్న బిల్ కాబట్టి 3/2 3/2 మంది ఈ బిల్లుకు మద్దతు తెలపాలి. ఇక ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యుల బలం ఉంది. ఇది సాధారణ మెజారిటీ. పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ కావాలంటే 361 మందికి 293 మంది సభ్యుల బలం మాత్రమే కేంద్రానికి ఉన్నది. అంటే ఇంచుమించు కేంద్రానికి 68 మంది సభ్యుల అవసరం ఉంది. ఇంతమంది సభ్యుల మద్దతు ఇంకా కూడగట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇది కష్టమా అంటే కాదు. ఎందుకంటే రామ్నాథ్ కోవింద్ కమిటీ ఈ జమిలీ ఎన్నికల బిల్లుపై సంప్రదింపులు జరిపినప్పుడు మొత్తం 47 పార్టీలను ఆ కమిటీ సంప్రదింపులు జరిపితే అందులో 15 పార్టీలు మినహా 32 పార్టీలు ఈ జమిలీకి సై కొట్టాయి, ఈ జమిలీకి సై అన్నాయి. అంటే బిల్లు వచ్చే టైంకి ఈ 68 మంది సభ్యుల మద్దతు కూడగట్టడం కేంద్రానికి పెద్ద పని కాదని చెప్పొచ్చు. ఈజీగా 361 మంది సభ్యుల మద్దతు కూడగట్టడం కేంద్రానికి, మోడీకి చాలా సులభంగా అయ్యే పనిగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇక జేపీసీకి పంపినటువంటి ఈ బిల్ జేపీసీ విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. ఇక అటు
ఆ రాష్ట్రాల అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ స్పీకర్లతో పాటు నిపుణులు, అదేవిధంగా విశ్లేషకులు, వివిధ రాజకీయ పార్టీల అందరి సూచనలను అటు జేపీసీ స్వీకరిస్తుంది. ఆ సూచనల తర్వాత ఆ జేపీసీ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్రం ఈ బిల్లులో సవరణలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత అటు లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇక లోక్సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టే నాటికి ఈజీగా ఎన్డీఏ కూటమి ఆ సభ్యుల మద్దతు కూడగట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక కోవిన్ కమిటీకి సంబంధించి ఈ జమిలీ ఎన్నికలపై కోవిన్ కమిటీ తొలుత మోడీ ప్రభుత్వం కోవిన్ కమిటీని వేసింది. ఇక ఈ కమిటీ సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ 2 ఈ రోజు నుంచి తన కార్యాచరణను ఈ కమిటీ ప్రారంభించింది. ఈ కమిటీలో అమిత్ షా సహా ఎంతోమంది కీలక వ్యక్తులు ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ 2023 సెప్టెంబర్ 2 నుంచి తన కార్యాచరణను ప్రారంభించింది. ఇక 191 రోజుల్లోనే 191 డేస్, ఈ 191 రోజుల్లోనే ఈ కమిటీ తన కసరత్తు మొత్తం సిద్ధం చేసింది. మొత్తం 18,626 పేజీల నివేదికను సిద్ధం చేసి రాష్ట్రపతికి అందించింది. ఇక రాష్ట్రపతికి అందించిన ఈ నివేదిక ఏదైతుందో గతంలోనే కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఒకవేళ లోక్సభలో ఈ బిల్లు పాస్ అయింది అనుకుంటే, లోక్సభలో ఈ బిల్లు పాస్ అయితే జమిలీ ఎన్నికలు ఎప్పుడు జరగవచ్చు? ఇది ప్రస్తుతం అందరి మొదల్లో మెదులుతున్న ప్రశ్న. ఇక మోడీ ప్రభుత్వానికి ఇప్పుడు గడువు చూసుకుంటే 2029 వరకు మోడీ ప్రభుత్వానికి ప్రస్తుతం గడువు ఉంది. అయితే జమిలీ ఎన్నికలు వస్తే అంతకంటే ముందే ఎన్నికలు జరగడం ఖాయం. అయితే ఎప్పుడు జరగవచ్చు ఒక్కసారి చూద్దాం. 2025లో ఢిల్లీ, బీహార్ ఈ 2 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2025లో జమిలీ జరిగే అవకాశం లేదు. ఇక 2026లో అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి వంటి, అదేవిధంగా ఇక్కడ కేరళ కూడా, ఈ రాష్ట్రాల్లో 2026లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక మొన్ననే 2024లోనే సాధారణ ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొలువై ఉంది. ఈ క్రమంలో 2 సంవత్సరాల్లోనే జమిలీ తీసుకొస్తారా అనేది మాటలు వినిపిస్తున్నప్పటికీ అయితే 2026లో జమిలీ ఎన్నికలు కూడా లేనట్టే. 2027 చూద్దాం. 2027లో కొన్ని కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అవేంటో ఒక్కసారి చూస్తే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, అదేవిధంగా ఉత్తరాఖండ్, ఇక అంతేకాకుండా మణిపూర్, పంజాబ్ సహా అదేవిధంగా మెయిన్ ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మెయిన్ చూసుకుంటే గుజరాత్. ఈ రాష్ట్రాల్లో 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ కేంద్రం ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటే 2027లో నిర్వహించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. కేంద్రం వద్ద ఉన్న ఫస్ట్ ఆప్షన్ 2027 జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు. ఎందుకంటే ఇక్కడ మేజర్ రాష్ట్రాలు అయినట్టు ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, అదేవిధంగా పంజాబ్. ఈ ఉత్తరప్రదేశ్ చూసుకుంటే 80కి పైగా పార్లమెంట్ సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా అక్కడ 400కు పైగా కూడా అసెంబ్లీ సీట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇటువంటి పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. కేంద్రం తీసుకొచ్చేదే ఖర్చును తగ్గించేందుకు, డబ్బును, నిధులను ఆదా చేసేందుకు. ఈ క్రమంలో 2026లో మోడీ ప్రభుత్వం జమిలీ నిర్వహించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఒకసారి ఆ తర్వాత చూసుకుంటే 2028 కూడా సుమారు 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ 10 రాష్ట్రాలు ఏంటంటే మెయిన్ మనదే తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, ఇక అంతేకాకుండా ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇక వీటితో పాటు మేఘాలయ, నాగాలాండ్ వంటి చిన్న రాష్ట్రాల్లో కూడా 2028లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక సుమారు 10 రాష్ట్రాలు, ఇంచుమించు 10 రాష్ట్రాలు. ఇలా మేజర్గా చూసుకుంటే తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇవి మేజర్ రాష్ట్రాలు. ఇక ఆ తర్వాత నాగాలాండ్, అటు మేఘాలయ విధంగా, అదేవిధంగా త్రిపుర వంటి రాష్ట్రాలు కూడా కొన్ని చిన్న రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక 2027లో మిస్ అయితే 2028లో జమిలీ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది సెకండ్. 2027లో మిస్ అయితే
2028లో నిర్వహించేందుకు మోడీ ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తుంది. ఎందుకంటే 10 రాష్ట్రాలు, సుమారు 10 రాష్ట్రాల్లో 2028లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక 2028 కూడా మిస్ అయితే 2029లో సాధారణ ఎన్నికలు జరిగే టైంలోనే జమిలీ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ అంతకంటే ముందే 2028లో తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల వంటి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కేంద్రం ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా 2027, 2028 ఈ 2 సంవత్సరాలలో ఏదో ఒక ఏడాది మాత్రం జమిలీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. అసలు జమిలీ ఎన్నికలను మోడీ ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? అసలు జమిలీ ఎన్నికలు దేశంలో అవసరమా అంటే బీజేపీ నేతలు సహా మోడీ చెప్తున్నది ఏంటంటే డబ్బుల ఆదాతో పాటు వాళ్ళు చెప్తున్న మరోటి అభివృద్ధి. ఎస్, ఒకసారి ఫస్ట్ డబ్బుల ఆదా. నిజంగా ఈ ఎన్నికల వల్ల జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే డబ్బులు ఆదా అవుతాయా అంటే అవుననే విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఎలా అంటే ప్రతి సంవత్సరం దేశంలో ఏదో ఒక దగ్గర ప్రతి 6 నెలలకు ఒకసారి లేదంటే ప్రతి ఏడాది ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. వీటి వల్ల ఆ రాష్ట్రంలో కొద్ది కాలం పాటు ఎన్నికల కోడ్ ఉండడం, అదేవిధంగా అభివృద్ధి పనులకు ఆటంకం కలగడం, అటు కేంద్రం చేపట్టాలనుకున్న పనులు కూడా అక్కడ నిలిచిపోవడం వంటి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. అయితే వీటన్నిటికీ ఈ జమిలీతో చెక్ పెట్టవచ్చు. దీనివల్ల అటు డబ్బు ఆదా, ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల డబ్బు ఆదా అవడంతో పాటు అభివృద్ధి ఏదైతుందో ఆటంకం లేకుండా అభివృద్ధి జరుగుతుంది అనేది మోడీ చెప్తున్న మాట. ఇది కూడా ఇందులోనూ వాస్తవం ఉందనేది విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఆ తర్వాత అసలు దీనిపై ఒకటి, రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తుంది. ఇది కాంగ్రెస్ మొదటి నుంచి ఎప్పుడైతే జమిలీ ఎన్నికలు అని చెప్పి మోడీ తీసుకొచ్చారో అప్పటి నుండి కాంగ్రెస్ చెప్తున్న మాట, రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తుంది. ఎన్ని జమిలీ ఎన్నికల బిల్లు పాస్ అయితే అటు ఎన్నికల సంఘానికి విస్తృత అధికారాలు, అటు రాష్ట్రపతికి ఎన్నికల సంఘాల చేతికి విస్తృత అధికారాలు వెళ్తాయని, దానివల్ల రాష్ట్రాల హక్కులు రాసినట్టు అవుతుందనేది కాంగ్రెస్ చెప్తున్న మాట. అయితే విపక్షాల అటు బీజేపీ మాత్రం ఈ ఆరోపణలు అన్నిటినీ ఖండిస్తుంది. రాష్ట్రాల హక్కులకు ఎటువంటి భంగం కలిగించడం లేదు, కేవలం అభివృద్ధి డబ్బును ఆదా చేసుకోనికి మాత్రమే తాము జమిలీ ఎన్నికలను తీసుకొచ్చామని అటు ఇవాళ బిల్లును ప్రవేశపెట్టినటువంటి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ సహా గతం నుంచి చెప్పుకున్న మోడీ ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నారు. ఇటు విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం వెనక్కి తగ్గకుండా తన బిల్లును పాస్ చేసుకున్న పనిలోనే ఉన్నట్లుగా మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పటికే జేపీసీకి ఈ బిల్లును పంపగా ఆ జేపీసీలో ప్రస్తుతం జేపీసీ, ఒక్కసారి మనం జేపీసీని కూడా చూస్తే, జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ, ఈ కమిటీ బిల్లు ప్రస్తుతం ఇక్కడ జేపీసీ దగ్గరికి వెళ్ళింది. ఈ జేపీసీ దగ్గరికి బిల్లు వెళ్ళినాక ఈ జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటిస్తుంది. అన్ని రాష్ట్రాల్లో అటు అసెంబ్లీ స్పీకర్లతో పాటు నిపుణులు, అదేవిధంగా రాజకీయ ఎవరైతే రాజకీయ నేతలు, రాజకీయ పార్టీల నేతలు ఉంటారో వారందరి అభిప్రాయాలను ఈ కమిటీ స్వీకరిస్తుంది. ఈ కమిటీ అన్ని స్వీకరించి ఒక నివేదికను సిద్ధం చేసి కేంద్రానికి, లోక్సభలో కానీ కేంద్రానికి ఇస్తుంది. అసలు ఈ జేపీసీలో ఎవరెవరు ఉంటారు? జేపీసీలో కేంద్రం ప్రస్తుతం లోక్సభలో ఎక్కువ మెజార్టీ సభ్యులు ఏ పార్టీకి ఉంటారో దాంట్లో జేపీసీలో కూడా ఆ పార్టీ సభ్యులే ఎక్కువగా ఉంటారు. ఇక్కడ చూసుకుంటే బీజేపీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు లోక్సభలో, ఆటోమేటిక్గా జేపీసీలో కూడా బీజేపీ మెంబర్స్ ఎక్కువగా ఉంటారు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్, అదేవిధంగా ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలకు దీంట్లో చోటు దక్కుతుంది. అదేవిధంగా టీడీపీ కూడా మెజార్టీ సభ్యులు ఉన్నారు కాబట్టి టీడీపీ కూడా దీంట్లో ప్రాతినిధ్యం దక్కుతుంది. ఇక మేజర్గా చూసుకుంటే మాత్రం బీజేపీకి ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎక్కువ మంది సభ్యులు బీజేపీ నుంచి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ నుంచి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇక టీడీపీ వంటి పార్టీల నుంచి ఆ తర్వాత ఈ జేపీసీలో వారికి చోటు దక్కే అవకాశాలు అయితే ప్రస్తుతం ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఇక ఈ జేపీసీ ఇచ్చే నివేదిక తర్వాత, ఈ జేపీసీ సంప్రదింపుల తర్వాత ఆ బిల్లు లోక్సభలోకి వస్తుంది. లోక్సభలో ఆమోదం పొందితే ఇక ఆ బిల్లు పాస్ అవుతుంది. ఆ తర్వాత జమిలీ ఎన్నికలపై కేంద్రం కసరత్తు, కేంద్రం ఇంకా వేగంగా ముందుకు అడుగులు వేస్తుంది. 2027 లేదా 2028లో ఈ జమిలీ ఎన్నికలను కేంద్రం నిర్వహించే ఛాన్స్ ఉంటుంది.
ఒకవేళ ఈ బిల్లు కూడా ఇక్కడే లోక్సభలో అడ్డంకులు ఏర్పడితే ఆమోదం పొందకపోతే మాత్రం అనే మాటలు వినిపిస్తున్నప్పటికీ అలా కాకుండా కేంద్రం మాత్రం ఏదో ఒక విధంగా ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలనే ఉద్దేశంలోనే ఉన్నది. అందుకే చాకచక్యంగా ఇటు జేపీసీకి ఈ బిల్లును పంపింది. ఎలాగో సాధారణ మెజార్టీతో ఈ బిల్లును తాము గట్టెక్కించలేమనుకున్న మోడీ ప్రభుత్వం చాలా చాకచక్యంగా జేపీసీకి ప్రిఫర్ చేసింది. ఇక జేపీసీ సంప్రదింపుల తర్వాత లోక్సభకు ఈ బిల్లు వస్తుంది. ఆ తర్వాత లోక్సభలో అప్పట్లోపు ఇటు కేంద్రానికి కూడా టైం ఉంటుంది. ఇక్కడ ఇతర సభ్యుల మద్దతు కూడా కట్టుకోనికి. ఇక ప్రస్తుతం మొత్తం 47 పార్టీలు చూసుకుంటే 32 పార్టీలు దీనికి జమిలీకి సై అన్నాయి. ఓన్లీ 15 పార్టీలు మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇంకా మరికొంతమంది సభ్యుల మోడీ కూడగడితే మాత్రం ఈ జమిలీ ఎన్నికల బిల్ పాస్ అవడం ఖాయం. దీంతో 2027 లేదా 2028లో జమిలీ ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి.